హలో అండి అందరికీ. ఈరోజైతే మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఎక్సర్సైజ్ పార్క్ అయితే వెళ్ళాము. ఈరోజు ఈవినింగ్ మా అబ్బాయి ఇంకా వెళ్దాం అన్నాడు. ఎక్సర్సైజ్ పార్క్ వెళ్దామా ఒకసారి ఎళ్లి వద్దాము అని చెప్పి రోజు అడుగుతున్నాడు. ఇంక ఈరోజైతే వెళ్ళాము. ఇంటికి దగ్గరలోనంటే చెప్పాలంటే ఇంటి పక్కనేనండి. ఇంటి పక్కనే ఉన్న మేము రోజు వెళ్దాము వెళ్దాము అనుకుంటానే 9 మంత్స్ అయిపోయింది మేము ఇక్కడ మధ్యప్రదేశ్‌కొచ్చి. ఇంక ఈరోజు కుదిరిందని అయితే వెళ్ళాము. వెళ్ళేసి ఒక 30 మినిట్స్ అట్లా ఉండి టైమ్ స్పెండ్ చేసి వచ్చాము. నేను అన్నీ ఒకసారి జస్ట్ అట్లా ట్రై చేశాను. ఎందుకంటే రోజు మనం ఎక్సర్సైజ్ అన్నీ చేస్తుంటే ఏది ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి చేస్తే మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తాయి అని చెప్పి జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే చేశాను. ఎక్సర్సైజ్ చేసేసి ఇంకా కూర్చున్నాను. మా అబ్బాయి అయితే వచ్చామని అన్నీ వదలకుండా ఒక 30 మినిట్స్ అయితే ఎక్సర్సైజ్ చేశాడండి. ఎందుకమ్మా ఇంత అంటే లేదమ్మా వచ్చాం కదా మనము అని చెప్పి చేశాడు. ఇంకా ఓకే అని చెప్పి నేనైతే ఉన్నాను. కానీ ఇట్లా బయట ఉంటే మనకి చూడండి అసలు ఎంత ఫ్రెష్ ఎయిర్, అన్ని చుట్టూ చెట్లు ఉంటాయి, నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి, చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే బాగుంటుంది కదా, ఇన్ని రోజులైతే రాలేదు అని చెప్పి అయితే నాకు అనిపించింది. ఇక్కడ నార్త్ సైడ్ అయితే ఇది కామన్ అండి. సొసైటీల పక్కన అన్నీ ఇట్లా ఉంటాయి. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా అంతే, చాలా ఎక్సర్సైజ్ పార్కులు ఉండేవి. మార్నింగ్ ఈవినింగ్ ఇంకా అందరూ వచ్చేసి ఇంట్లో ఉంటే ఓన్లీ థ్రెడ్ మిల్లు అలాగే సైక్లింగ్ ఉంటాయి. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇంకా అందరూ మార్నింగ్ ఈవినింగ్ అయితే చక్కగా వచ్చి ఫ్రెష్ ఎయిర్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇంకా మేము అయితే కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా అబ్బాయి అయితే ఏది వదలకుండా అన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇంక నేను ఓకే తీసుకొచ్చాను కదా అని ఒక 30 మినిట్స్ అయితే ఉన్నాము. ఉండేసి టైం స్పెండ్ చేసి వెళ్ళాము. ఓకేనా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. బాయ్ బాయ్.